ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. ప్రియమైన వర్లరా, ఇక్కడ నేనే అంటే ఎవరో కాదండి, ఆ దేవాది దేవుడు. ముదిమి వయస్సు అంటే ఒక పెద్ద వయస్సు అండి, ముసలి వయస్సు. ఇక్కడ 60 సంవత్సరాలు పైబడిన కాంచి వయస్సు పైబడిన వారు అంటారు, పెద్దవారు, ముసలివారు అండి. ఎప్పుడైతే మానవ జీవితంలో ముసలితనము వచ్చేస్తూ ఉంటుందో వారు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ భూమి మీద ఎంతకాలము జీవిస్తామో తెలియదు. మరి ఆ యొక్క ముసలి వయసులో ఎటువంటి కష్టాలు వస్తాయో తెలియదు. కొంతమంది ఆ ముదిమి వయసులో కూడా ఎంతో ఆనందంగా, సంతోషముగా, ఆరోగ్యముగా జీవిస్తారు. వారికి దేవుడిచ్చిన అపూర్వమైన కృప అండి అది. అంటే చక్కటి ప్రశాంతత, నెమ్మది, చక్కటి ఆరోగ్యము, ఆహారము తీసుకోగలుగుతూ ఉంటారు. మరి కొంతమంది ఆ ముసలి వయసులో బిడ్డలకి దూరం అయిపోయి, మరి ఎవరూ లేక, పట్టించుకునేవారు లేక, ఆహారం పెట్టేవారు ఎవరు లేక, మరి ఒక అనాథలుగా విడవబడేవారు కూడా ఎందరో ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను, చంక పెట్టుకుంటాను, నేను నిన్ను రక్షిస్తాను. ఎందుకంటే ఎవరు శ్రద్ధ తీసుకున్నా తీసుకోకపోయినా దేవుడు జీవితాంతం వరకు ప్రతి ఒక్కరి గురించి ఒక శ్రద్ధ అనేది కలిగి ఉంటాడు. ముదిమి వయస్సు వారు కూడా ఎవరికి అవసరం లేకపోయినా దేవునికి అవసరం అండి. దేవుడు కోరుకుంటున్నాడు పెద్దవాళ్ళని కావాలి. చూడండి, ఆ వయసులో కూడా దేవుని ఎదుట నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవాలి. మరి అటువంటి వారు కూడా దేవునికి అవసరమే, ప్రియమైన వర్లరా. కావున కేవలం బాలురో, యవనస్తులో, నడి వయస్సు వారి కలిగిన వారు కాదండి, ముదిమి వయస్సు వారి కూడా దేవునికి అవసరమే. వారి పట్ల కూడా దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. చూడండి, చాలామంది నిండు వృద్ధాప్యములో, పండు ముసలితనమందు కూడా ప్రభువును బ్రహ్మాండంగా ఆరాధిస్తారు, చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి అటువంటి జీవనాన్ని వారు కలిగి ఉంటారు. కావున ఈ ఉదయకాలం మంది ఆలోచించండి, అయ్యో ఈ వయసులో నా పట్ల ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారని దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. కాబట్టి నువ్వు బాల్యం నుండే దేవుని మాట యందు శ్రద్ధ కలిగి ఉండు. బాల్యము నుండే దేవుని మాటను శ్రద్ధగా విను, దేవునికి విధేయులుగా జీవించు. ముదిమి వయసు వచ్చినా ఆయన నీ పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.